నానంటే ఒక సాక్రిఫైస్. అలాంటి నాన్న గురించి ఇవాళ ఒక చిన్న కథ చెప్తున్నాను. నా రియల్ లైఫ్ స్టోరీ మీతో పంచుకుంటున్నాను. ఈ చెట్టును చూడండి. ఎంత బావుంది పూలతోని, ఎంత మంచిగుంది చిగురించిన కొమ్మలతోని. అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది గదా! ఇది ఒకప్పుడు ఇలా ఉంది. దీని గురించి ఇది నాన్నతోని పోల్చితే నాన్న ఉన్నంత కాలం మన లైఫ్‌లు చాలా బావుంటాయి. చాలా గొప్పగా ఉంటది. తను చాలా సాక్రిఫైస్ జేస్తాడు. అదే చెట్టును నేను ఇప్పుడు మళ్ళీ మీకు చూపెడుతున్నాను. ఎంత బోసిపోయి ఉన్నది. ఎలా ఉన్నదసలు దాన్ని జూస్తే మనము ఎంత బాధపడతాం, అయ్యో అంటామో, అలాగే మన లైఫ్‌లు గూడా నాన్న లేకపోతే ఎలా ఉంటాయనేది ఒక నిదర్శనము. అలాంటి లైఫ్ నేను లీడ్ చేశాను. ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. చిన్న కష్టం గూడా తెలవది. అలాంటిది నేను ఎన్నో కష్టాలు పడి నా లైఫ్‌ని లీడ్ చేశాను. అది నేను చెప్పలేను. ఆ నాన్న లేకపోతే ఎలా ఉంటది ఒక అమ్మాయి లైఫ్ అనేది నాకు తెలుసు. కానీ మా హస్బెండ్ వచ్చాక ఆ లోటు అనేది తీరింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్. కానీ నాన్నను ఎప్పటికీ మరవలేను. ఎందుకంటే ఆ స్థానం అనేది నాన్నకే ఉంటది. నా జీవితంలో ప్రతి ఒక్క రోజు తలుచుకోని రోజంటూ ఉండది. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే మై